దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆదివారం పునరుద్ధారణను ప్రభువును ఆరాధన చేసుకునేందుకు ప్రభు మనకు ప్రసాదించినటువంటి ఈ ప్రత్యేక దినాన్ని బట్టి మనమంతైనా దేవునికి స్తుతులను చెల్లించవలసిన అనుకుంటున్నాం. సెప్టెంబర్ నెలలో మనం మొదలుపెట్టాం. అప్పుడే 12 దినాలు మనం ముగించడానికి 12 దినం 10 గంటలు దాటి ముందుకు వెళ్ళిపోవడానికి దేవుడు మనకు దయ చూపిస్తా ఉన్నాడు. అయితే గడిచిన దినాలన్నింటిలో కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నందుకు మనం ఎంతైనా దేవుడికి స్తుతులను చెల్లించవలసిన వారుగా ఉంటా ఉన్నాం. ఇతను చేరి వచ్చిన ప్రభు భక్తులైన అందరికీ యేసువారినామములో వందనాలు తెలియజేస్తున్నారు. గడిచిన వారంలో ప్రకటించుకున్నటువంటి రీతిగా లేకుంటే తెలియచేయబడిన రీతిగా ప్రార్థనా వసతులు ఉన్నటువంటి వీరందరి కొరకు ప్రియులు ప్రత్యేకంగా ప్రార్థన చేశారని, వారి జీవనయాత్రను మేలు పొందారని నేను విశ్వసిస్తా ఉన్నాను. నేను మోకరిల్లినప్పుడు ఈ ప్రార్థనా వసతులు ఉన్నటువంటి ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయడానికి దేవుడు నేర్పించారు, సహాయం చేశారు. దేవుని పిల్లారా, ప్రతి బుధవారం శనివారం మరి దేవుని సన్నిధిలో ఉపవాస ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి నెల 2వ ఆదివారం నాడు 2వ వారం బుధవారం నుండి శనివారం వరకు రాత్రులు నియామక దినాలుగా కూటాలు జరుగుతున్నాయి. గత ఆదివారం నాడు ప్రభునికి బాప్తిస్మం పొంది దేవుని కొరకు వర్ధిల్లుతున్నటువంటి పరిశుద్ధుల గుంపులో చేర్చమైనటువంటి వారు ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకుంటూ ప్రార్థనను దేవుని స్వరం సాగిపెడుతున్నాం. దేవుని స్తోత్ర. అయితే నేను ఈ ఉదయకాలం నేను విన్నానేమంటే, ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నీట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉన్నత విద్యను అభ్యసించేటువంటి బిడ్డలు రాస్తున్నారని నేను తెలుసుకున్నాను. మన కుటుంబంలో మాత్రమే కాకుండా బయట కూడా అనేక మంది బిడ్డలు ఈ పరీక్షను రాసేటువంటి వారుగా ఉన్నారు. గడిచిన దినాల్లో ఎంసెట్ కొరకు పరీక్షలు జరిగాయని వారికి తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి 1 తారీఖున, ఆంధ్ర రాష్ట్రానికి 1వ తారీఖున జరిగిందని తెలుసు. నీట్ అనేటువంటి పరీక్ష కూడా ఈ దినం జరుగుతుందని నేను తెలుసుకున్నాను. అయితే మన సంఘ బిల్లు కాకపోవచ్చు కాక అనేక మంది బిడ్డలు ఈ దినం ఈ యొక్క ఉన్నత విద్య కొరకై పరీక్ష రాస్తున్నారు. ఈ బిడ్డలకు దేవుడు దైవిక జ్ఞానాన్ని, వివేకాన్ని, సమయోచితమైన ఆలోచన ఇచ్చి మరి ఉన్నతమైన స్థానానికి వర్ధిల్లే వారిగా ఉండేందుకు అవకాశాలు ఖర్చుతాం. ప్రభువారు మన ప్రార్థనను అంగీకరిస్తారు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నామంటే ఆ తర్వాత దేవుని వాక్కును ధ్యానం చేసుకోబోతున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ఉదయకాలం 9 గంటల వేళ నీ సన్నిధానానికి చేరి వచ్చిన మహాత్ములు ఉన్నారు. 10 గంటల 15 నిమిషాలు సాగి వెళ్ళడానికి మీరు అనుమతిస్తున్న ఈ బాధ్యత పడతానికి కొన్నారు. ఇంతవరకు మీరు తోడుకున్నవాడు నీకు ఉన్నారు. ముందున్న ఈ ప్రశుద్ధ సమయంలో మాతో ఎందుకు మాట్లాడతారు నీకు ఉన్నారు. మా నాయన నువ్వు తండ్రి నీకు ఉన్నారు. ఈరోజు మా రాష్ట్రాల్లో నీతో నేటి ఒక ప్రత్యేకమైన పరీక్షను వెళ్ళేట వారు అనేకులు రాస్తా ఉన్నారు. మా సంఘం నుండి ఎవరెవరు రాస్తారో మీరు ఎగిరి వాడు నీకు ఉన్నారు. ఓ ప్రభు, మీ ప్రశుద్ధ భక్తులు ఉంటారు, ప్రార్థించేవారు ఉంటారు. అలాగే మీ కొరకు నమ్మకంగా జీవించే బిడ్డలు కూడా ఉంటారయ్యా. వీరందరిని బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాం. వారి విద్య, వారి ప్రసాదించిన జ్ఞానవేదాలను బట్టి సమయోచితమైన ఆలోచన ద్వారా సమాధానం ఇస్తూ చక్కగా పరీక్షలు రాసుకుని జయ జీవితం జీవించే వారిని చేసి మన పనులని వేడుకుంటున్నాం. మీ కృపాస్తాలు ఖర్చుతున్నాం. ఇప్పుడు నీ వాక్యాలు చదువుకున్నామయ్యా, మాతో నుండి మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. మాట్లాడదాం. మంచిది. ఈరోజు దేవుని సన్నిధికి చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసువారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన ఆదివారం ప్రత్యేకమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. పరిశుద్ధులుగా లేవనెత్తబడేటువంటి ప్రియులుగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. క్రిస్టియన్ పత్రికలో మనం చదువుకుంటే
ఆ పత్రికలో ప్రభువులారా, మీకంటే ముందుగా మరణించిన వారి గురించి మీరు దుఃఖపడబోకండి. ఎందుకంటే యేసు ప్రధాన దూత ఘోర శబ్దంతో మేఘారుడే వచ్చిన దినమందు మనము ఆయన ఎదుర్కొను. మనకంటే ముందుగా నిద్రించేట్టు వారు మొదట లేపడతారు. ఆ తదనంతరం మాత్రమే మనం ఆయన చూస్తాము అని చెప్పి దేవుని వాక్యం చదువుకుంటాం. ప్రభువులారా, అయితే మీరు దుఃఖపడబోకండి అని చెప్పి మరొక వాక్యాన్ని మనం చదువుకుంటాం. అయితే దుఃఖపడకుండా జీవించేటువంటి మనము మన జీవన యాత్రకు మార్గాన్ని సుగమము చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువులారా, దేవుని యొక్క సందులో ఆయన ఎదుర్కొనేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేనే మార్గము సత్యము జీవమైనాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా మరి ఏ రీతిలో కూడా రాను వాక్యము. అయితే ఈ జీవ మార్గంలో పరిశుద్ధ మార్గంలో మనము సాగి వెళ్ళవలసినటువంటి వారుగా ఉంటున్నాం. యెషయా ప్రవక్త కూడా తన అనుభవంలో అనేక వచనాలను లేకుండా అనేక సత్యాలను ఈ మార్గం గురించి తెలియజేస్తున్నాడు. అయితే అన్ని వచనాలు చదువుకుంటున్నారు, కానీ ఒక వచనాన్ని మనం చదువుకోవాలని ఆశపడుతున్నారు. వాక్యోపదేశం కొరకై ప్రభువులారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 35వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 35వ యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనం, అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడు, అది పరిశుద్ధ మార్గము అనబడు, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడు. 3 లైన్లను దానిలో నడుచుచు త్రోవ తప్పక ఇందులో దేవుని స్తోత్రాలు. ఈ వచన భాగాలు చదువుకుంటానికి దేవుడు దయ చూపించాడు. దేవుని స్తోత్రాలు. ప్రభువులారా, ఈ వచన భాగము మనం చూసినట్టు ఈ రాజ్య మార్గములో సాగి వెళ్ళటానికి ఆఖరి వచనంలో ఆఖరి భాగంలో మరొక వాక్యం ఉందండి. అయితే ఈ రాజమార్గంలో సాగి వెళ్ళటానికి ఏ రీతిగా ఉన్నా సాగవచ్చు అంటే వెళ్ళొచ్చు అంటే వెళ్తారు, కానీ వీరికి ముగింపులో పరలోక రాజ్య ప్రాప్తి దొరకదు. అనంతరము అబ్రహామును కుడిపార్శ్వమున ఆనుకునేటువంటి ఆధిక్యత వీరికి ఉండదు. ఎవరైనా వెళ్ళొచ్చు. ఒక ధనవంతుడు తానున్న నరకయాతన కూడా ఉన్న స్థానంలో నుండి కనులెత్తి చూస్తే తన ఇంటి ముంగిట బీదవాడుతున్నటువంటి ఆయన అబ్రహాం భక్తుని కుడి ప్రక్కన ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవాక్యం మనం చదువుకుంటాం. అప్పుడు కేకలు వేస్తాడు, తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడి లాజరు నా యొద్దకు పంపించు. అయితే దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రియులారా, మనమున్న ఈ విశ్వాస జీవితంలోనే పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకత్వాన్ని, నిరీక్షణను మనం సంపాదించుకోవాల్సిన వారుగా ఉంటా ఉన్నాం. వీటిని కలిగి మనం జీవిస్తే ప్రభువులారా, దేవుడు మనల్ని విడిచేటువంటి వాడు కాదు. ఈ రాజమార్గంలో, ఈ పరిశుద్ధ మార్గంలో సాగి వెళ్ళడానికి అనుమతించేటువంటి వారుగా మనం ఉంటాం. ప్రభువులారా, ఆయన అనుమతించేటువంటి వాడుగా ఉన్నాడు. అనుమతించినప్పుడు ప్రభువులారా, మరి ఏ ఆటంకం లేకుండా సాగి వెళ్ళేటువంటి వారుగా ఉంటాం. మేము పరిశుద్ధులము లేకపోతే నమ్మకస్తులము అనుకుంటూ అపవిత్రతలో కనుక ఉంటే వెళ్తావు, కానీ దేవుడు ఏర్పరిచిన దినమందు, సపరేట్ చేసిన దినమందు నీవు మేకల గుంపులో ఖచ్చితంగా ఉంటావు. నిన్నటి కాలమందే మేము దైవ సేవకులు ఆనంద బాబురావు గారని దేవుని దాసుల దగ్గరకు వెళ్ళి వచ్చాం. ఆ దాసుల మధ్య బలహీనయ్యారు. ఇరువురు కలిసి వెళ్ళాం. కూర్చుని మాట్లాడుకుంటుంటే పరిచర్య ధర్మం గురించి మా తండ్రి గారితో
తండ్రి గారిని, మా నాన్నగారు వారిని, వాల్టర్ ఫీల్ అని ఇంకొక దైవ సాపని, అలాగే ఎండబ్ల్యూ జోబ్ అని, వీరికి కొంతమంది యవన ఫీల్ ఉండేటువంటి మా చిన్నప్పుడు. వీరిని కుమారులుగా ఎంచి ఎక్కడ పరిస్థితి అయితే నాయన అలాంటి చోట కోపమంది రండి అని చెప్పంటే మీరు వస్తుండే వారు సైకిల్ రోజులు, ఆ రోజుల్లో దేని వాక్యము అందించేవారు ధర్మనందుకుల. అయితే మరి ఎక్కువ గౌతాలు కట్టున్నారు కానీ ఈ రీతిగా మాట్లాడుతూ అనేక గ్రామాలకు వెళ్ళాక కూడా అమ్మ దర్శనం చెప్తూ వారి సంఘం గురించి ఒక మాట చెప్పాడు. తమ్ముడు, అమ్మ మా సంఘంలోనే ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థంగా నేనే దేవుడి పని చేసేవాడు కనపడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ సమయం దొరికితే నీకేముందండి ఇక్కడ అయ్యగారు, ఇక్కడ బాబురావు గారికి ఈ సంఘం మాది, ఈ డాబా మాది, నువ్వు చేస్తున్న కాలం చేస్తావు, వెళ్ళిపోతే మేము సేవ చేసుకుంటాం, నువ్వు ఎవరిని అడుగుతాడంట. ఒకసారి సంఘం అందరిలో ఇట్లా మాట్లాడుతుంటే పరిశుద్ధ స్థలం మీద నిలబడి, మరి బాబు నీతో నేను వెళ్ళలేలే కానీ ఇంకో సంఘం మీద వెళ్తే నీకు సరిపడేటట్టు చూసుకోరా అని చెప్పి అన్నారంట అయ్యగారు. అంటే ఇది మా నాన్న ఉన్నప్పుడు ముందు ఉన్న సంఘం. మా నాన్న వచ్చాడు, మా నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు నేను వచ్చా, నేను చచ్చిపోయేదాకా వెళ్ళంట. ఈయన తర్వాత ఉన్నారంట, ఈయన కొడుకు కూతురున్నారంట. మా కొడుకు కూతురు వదిలిపెట్ట, ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే నా కొడుకు కూతురు కూడా నిన్ను సంఘం ఉందే. పరిశుద్ధులు పోయే మార్గంలో ఇటువంటి వారు కూడా ఉంటుంటారు ప్రభుత్వ. ఇక్కడ ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే అది అపవిత్రులు పోకూడని మార్గము ఒక మాట ఉంది. ఇక్కడ వెళ్తారు మీరు, కానీ మీకు ముగింపులో పరలోక రాజ్య ప్రాప్తి, నిత్య రాజ్య వారసత్వం దొరకదు. దేవుని సంతానమా, నిలకాలం ఈ వార్తలు చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఈ వారమంతా గడపడానికి ప్రభు చూపించాలి. మీరు కాలంలో దైవజనం దగ్గరికి వెళ్ళేసరికి ఆ సంఘంలో జరిగే ఒక సజీవమైన సంఘటన జరుగుతుంది. ప్రభునందుక ఇంకొక అయ్యగారు ఒకసారి మీరు వాక్యం చెప్తారన్నారంట. చెప్తానండి అని అన్నారంట. అన్న బాబురావు అన్న సార్ మంచి వాక్యం పంపించారు. మరలా కొద్ది కాలం పోయిన తర్వాత మరలా దాసులు మందిరంలోకి రావడానికి అవకాశం దొరికింది, వచ్చారు. అంటే మిషనరీస్ ఉంటారు, ఒక్కొక్క రోజు ఒక నెల విజయవాడ ఉంటారు, ఒక రోజు ఏమో కాకినాడ ఉంటారు. మరలా వస్తే వాక్యం తింటారు. వాక్యం అయిపోయిన తర్వాత ఏమంటే నువ్వు బాగా వాక్యం చెప్పావు కానీ నీ భార్య ఎక్కడ లేకుండా అని అడిగాడు. భార్య ఎక్కడ ఉంటాయా, నేను మిషనరీని కాబట్టి విజయవాడ వచ్చే అవకాశం దొరికింది, బాబురావు గారు పరిచయం ఉన్నారు కాబట్టి వచ్చారు. దేవుడి సంధికి వచ్చేటప్పుడు భార్య పిల్లలతో రావాలని నీకు తెలవదా? అమ్మో, ఈ మాటలు ఉన్నప్పుడే నాకు చాలా భయం వేసింది, బాధ కూడా వేసింది. అమ్మా, సందర్భానుసారముగా లేకుంటే అవకాశాన్ని బట్టి దేవుడి సంధికి వస్తారు. వాడు తండ్రి దగ్గర వచ్చినట్టుకైనా బాల్యం ఉండిపోయినట్టుంటారు. వాక్యం తెలియదా? విశ్వాసం తెలియదా? రక్షణ మార్గం తెలియదా? విశ్వాస మార్గం తెలియదా? పరిశుద్ధుల మార్గం తెలియదా? తమ వస్త్రములను గొర్రె పిల్లల రక్తంలో ఉదుపుకొని చెలుపు చేసుకునేటువంటి శ్రమ అనిపించేటువంటి గుంపురం ఉండాలని తెలియదా? తెలిసిన వాడి రీతిగా మాట్లాడుతుంటే ఇక దేవుని పరిశుద్ధులు మంచకూడేటువంటి వారు ఎట్లా ఉంటారమ్మా? ఇక్కడ కాదు మరొక చోట బాగుందని చెప్పేటువంటి వారు ఎట్లా ఉంటారు కదా? అక్కడెక్కడో బాగా జరుగుతున్నట్టుంది, ఇక్కడేముంది అని చెప్పినటువంటి వారు ఎట్లా ఉంటారు కదా? చాలా తలంపులు వచ్చాయి. తేలిగ్గా 10 గంటలకు వెళ్ళాము, 1:30 గంటల వరకు మేము ఉండటానికి దేవుడు సాయం చేశారు. తమ్ముడు ఉండండి, ఒంటరిగా ఉంటున్నాను నేను అని ఎదురుదన్న హార్ట్ పేషెంట్ మీరు ఉన్న కొద్దీ మీరు రిలాక్స్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ తీసుకుని మాత్రం మీకు పట్టున్నారు అని చెప్పి దేవుని సంతానమా, ఈరోజు గడిచిన వారంలో చదువుకున్నటువంటి ఈ దేవుని వాక్యానికి, ఈ వాకులకు నేను కారణం ఒక సంఘంలో జరిగేటువంటి ఒక సజీవమైన సంఘటనలు నా హృదయానికి, నా చెవులకు వచ్చాయి. ఇది కథ కాదు. దేవుని బిడ్డ, దేవుని సంధికి వస్తున్నావు. రాజమార్గంలో ప్రభునందుకున్నారా నీవు సాగి వెళ్ళేందుకు, పరలోక రాజ్యం స్వతంత్రించుకునేందుకు సంసిద్ధంగా అయినా. అయితే
నీ జీవన యాత్ర, నీ అడుగులు, నీ తలంపులు, నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ సహవాసాలు ఏ రీతిగా ఉన్నాయి? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇటువంటి ఖచ్చితమైన మాటలు వచ్చినప్పుడు ఈ మాటలు, ఈ వాక్కులు ఖచ్చితంగా మా చిన్ని కుటుంబానికి కూడా ఖచ్చితంగా అనుమానం లేకుండా సరిపడతాయి. ఇక్కడ కేకలేస్తున్నాడు ఆయన దేవుడు అనుకుంటామేమో, ఖచ్చితంగా కాదు. ఈ వాక్కును ప్రకటించిన తర్వాత ప్రతి ఆదివారం రాత్రో లేకుంటే వారంలో దేవుడి సన్నిధికి వచ్చి ఇదిగో ఈ బలిపీఠ మీద మోకలు వెళ్ళినప్పుడు నాయన ఇన్ని కేకలేస్తున్నా నేను. నా జీవితం, నా అంతరంగం, నా భార్య, నా కుమారుడు నీ హస్తాలు చెప్తున్నా. నువ్వేం చేస్తావు? ఏం చేసినా సరే నీ తీర్పుకు యోగ్యులమే, కానీ నువ్వు తీర్పు తీర్చవద్దనడానికి అనుగుణను కానీ కానూను దేవుని దగ్గర మనం చేస్తాను. దేవుని బిడ్డ ఏ రీతిగా ఉంటున్నామో మనం ప్రశుద్ధుల గుంపులో మనం ఉంటున్నాం, ఎవరెత్తబడుతున్నాం, అని ఎదుర్కొనబోతున్నాం. ఎదుర్కొని మనం ప్రభువుల ద్వారా రాజమార్గము ఏర్పడుతుంది, అది పరిశుద్ధ మార్గము అనబడుతుంది. ఈ పరిశుద్ధ మార్గాన్ని విడిచిపెట్టి మరొక మార్గాన్ని ఎంచుకున్నావా? అయితే బాగానే ఉంటుంది. ఎప్పుడో ఏదో ఒకరోజు ఒక సమయంలో తప్పకుండా ఎదురు దెబ్బ తగిలే సమయం మాత్రము ఉంది. ప్రభునందుకులారా, దేవుని పట్టణం అనబడేటువంటి, దేవుని ప్రమాణం అనేటువంటి, దేవుని యొక్క గ్రామాన్ని పడేటువంటి గ్రామాన్ని విడిచిపెట్టి ఒక ఆయన ప్రభునందుకులారా దిగి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే ప్రభునందుకులారా ఎవరి చేతిలో దొరికాడు తెలిసిన? దొంగల చేతికి దొరికాడు. భయంకరంగా కొట్టారు. ప్రభునందుకులారా దోచుకున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లేవీయుడు ఒక ఆయన వచ్చాడట. లేవీయుడు పరిశుద్ధుల గుంపు, యాజకుల గుంపు. ప్రభునందుకులారా చూచి ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. యాజకుడు ఒక ఆయన వచ్చాడు, చూచి ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. సమరయుడు, ఇది ప్రత్యేకమైన తెగ, పరిశుద్ధులతో కలమని తెగ చూచాడు. ప్రభునందుకులారా జాలిపడ్డాడు, దగ్గరికి వచ్చాడు. ప్రభునందుకులారా తన దగ్గర ఉన్నటువంటి నూనెను పోసాడు, ద్రాక్షారసం తాగించాడు, గాయం కట్టాడు. పూట వారికి తీసుకుని వెళ్ళి నేను జాగ్రత్తగా నేను మరలా తిరిగి వస్తాను, ఒకవేళ నేను ఇచ్చిన దానికంటే మరి ఏమైనా నేను ఖర్చు పెట్టుకుంటే తప్పకుండా నేను చెల్లించి వేస్తానని సెలవిచ్చాడు. దేవుని జనాంగమా, మన రక్షకుడు మంచి సమరయుడు. రాజమార్గం ఏర్పాటు చేసినటువంటి వాడు ప్రభుత్వ మంచి సమరయుడు. నేను దగ్గర నూనె ఉంది, ద్రాక్షారసం ఉంది, మన గాయం కట్టగలిగిన వాడు, మన కుటుంబాలు కట్టగలిగిన వాడు, రక్షణ అయిన వాడు రక్షణ ఇవ్వగలిగిన వాడు, కొరకు చూపించేటువంటి వాడు, జయ జీవితం ఇప్పించేటువంటి వాడు, విడుదల ఇప్పించేటువంటి వాడు, ఆయన పిల్లలుగా చేసినటువంటి వాడు. ఒకవేళ కొంతకోణ ఇంటిలో లేకుంటే ఈ సంఘంలోనికి ఎవరైనా నీవు తీసుకుని వస్తే వారి కొరకు ప్రయాసపడి మొరపెట్టి కన్నీరు కానిస్తే ఆ కన్నీటికి ప్రతిగా దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఇచ్చేటువంటి వాడు ఇంకా మరిచే దేవుడు కానే కాదు. ఒక ఆత్మను సంపాదిస్తే ఈ రాజ్యమార్గంలో నువ్వు తీసుకుని వస్తే ప్రభునందుకులారా దేవుని సన్నిధానంలో మనము ఈ రాజ్యమార్గంలో పరిశుద్ధులుగా సాగి వెళ్ళడానికి మాత్రమే సిద్ధపడేటువంటి వారుగా మనం ఉందాం. మనం సిద్ధపడుతున్నాం మరి ఒకరిని నడిపించడానికి దేవుని కృపలో సాగి వెళ్ళేటువంటి వారుగా మనం ఉందాం. దేవుని స్తోత్రాలు. ప్రభునందుకులారా రాజమార్గం ఉంది, పరిశుద్ధులు అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. దేవుని స్తోత్రాలు. మూడులైనను దానిలో నడుచుతూ త్రోవ తప్పకుండా ఉంటారు. ఎందుకంటే దేవుని భద్రత ఉంది కదా ఈ పరిశుద్ధ మార్గంలో, కాబట్టి త్రోవ తప్పను. ప్రభునందుకులారా ఇక ఈ రీతిగా ఎదురు తిరిగేటువంటి వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశము చూసారా అంటే లేదు. ప్రభునందుకులారా ఈ నిర్మాకాండంలోకి వస్తే, తర్వాత కాండంలోకి వస్తే చాలా మంది దేవుని మీద తిరుగుబాటు చేశారు. పళ్ళు లేవని, ఆహారం లేదని, మాంసం లేదని, నీరు లేదని, అక్కడ శుభ్రంగా ఉన్నారు కదా, ఈ ఎడారి మార్గంలో చనిపోవటానికి ఈ మహోన్నతులు తీసుకువచ్చిందని వణుకున్నారు, తిరుగుబాటు చేశారు. అయితే తిరుగుబాటు చేసిన వారు, సనుక్కున్నటువంటి వారు, వణుకున్నటువంటి వారు ప్రభునందుకులారా పార్వతీయులతో వచ్చి కనాను దేశాన్ని చూశారంటే
చూడలేని తరుణంగా వారు అరణ్య మార్గంలో 40 దినములకు ప్రతిగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ అరణ్యంలోనే రాలిపోయారు. నిత్య నివాసములకు యోగ్యులుగా ఎవరైతే జీవించారో వారు మాత్రమే దేవుని నిత్య రాజ్యంలో అడుగు పెట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలమందు దేవుని సంతానమైనటువంటి మనం నిత్య రాజ్యమును ప్రవేశించడానికి దేవుని పిల్లలముగా నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారముగా మనం ఉన్నాం. ఇప్పుడు నాతో పాటు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కొడతాం. ఒక 2-3 వారాల క్రితం మేము చదువుకున్నట్లుగా గుర్తుంది ఈ సత్యవాక్యం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. ప్రియులారా, కొంచెం గట్టిగా చదువుతాలి. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము కనుక ఆయనను పోలి ఉండుమని ఎరుగుదుము. అగుణంతులారా, దేవునిని పోలినటువంటి వారన్నమాట. మనలో మన దేవుని యొక్క ప్రతిరూపము ప్రత్యక్షత మనకు దేవుడు పితరులకు కనపడాలట. అగుణంతులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని సంతానం. ఆయన పిలిచే పర్యంతరము, ఆయన మార్గంలో సాగి వెళ్ళటానికి పిలిచే పర్యంతరము ఆయన బిడ్డలుగానే మనం జీవిస్తున్నాం. అటు జరగవచ్చు, ఇటు జరగవచ్చు. అగుణంతులారా, తప్పిపోవచ్చు, పశ్చాత్తాపడవచ్చు. దేవుని యొక్క రక్షణ ఆనందం మళ్ళా తిరిగి నూతనంగా సంపాదించుకోవచ్చు. అయితే అగుణంతులారా, ఆయన పిల్లలమైనాము కాబట్టి మనం మీదట ఏమవుతామో ప్రత్యక్షపరచబడలేదట. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే చూసే ఆధిక్యత జరుగుతుంది. అవును, ఆయన ఉన్నట్లుగానే చూడటానికి తగిన వారుగా ఏర్పరచబడిన రాజ్యమార్గమును సాగి వెళ్ళే వారంగా నమ్మకముగా జీవించే వారంగా ఉన్నాం. మన జీవన యాత్రలో ఎల్లప్పుడూ అంటుకట్టబడినటువంటి ప్రియులుగా ఫలించే వారముగా మనం ఉన్నాం. ప్రభువులారా, ఈ ఆకు, ఈ మొక్కమ్మ తుంచివేయబడితే, నరికివేయబడితే ప్రభువులారా అది ఎండిపోతుంది. అది పొయ్యిలో కట్టడానికి పనికొస్తుంది, కానీ జీవనకు పనికిరాదు. అందుకే యేసుక్రీస్తు వారు వెళుతూ ఒక చెట్టును చూసి ఈ చెట్టు ఫలించలేదు, నరికివేయమంటే ఆ తోటమాలి అన్నాడు కదా, నాయన ఇంకొక సంవత్సరానికి నాకు అనుమతినివ్వండి. నీరు కడతాను, ఎరువు వేస్తాను, సాగు చేస్తాను. మరలా తిరిగి వచ్చిన కారణం అది ఫలించిందా సరే, లేకపోతే నీ మాట చొప్పున జరిగించవచ్చు అని చెప్పి అనుమతి తీసుకున్నాడు. దేవుని బిడ్డ, ఇదిగో ఈ వాక్కును ఈ రీతిగా ధ్యానం చేసుకుంటూ నువ్వు ఇంకా ఫలించలేని స్థితిలో, రక్షణ మార్గంలో జీవించలేని స్థితిలో, బాప్తీసు అనుభవం లేని స్థితిలో, బాప్తీసు అనుభవం పొందుకుని జారిపోయిన స్థితిలో నీ కొరకు సంఘం ఏం చేస్తుందంటే, నాయన ఇదిగో ప్రతి నెల మేము నీ పరిశుద్ధ శరీరం తీసుకుంటున్నామయ్యా, రక్తము తీసుకుంటున్నామయ్యా, బలం పొందుతున్నామయ్యా. మా కుటుంబీకులు చాలా మంది ఈ పరిశుద్ధ క్రమములకు, లేకుంటే విందుకు, నీ శరీరము తీసుకునేందుకు, నీ రక్తము తీసుకునేందుకు దూరంగా ఉండిపోతున్నారయ్యా. ఇటువంటి వారితో కూడా మాట్లాడవు, ఇటువంటి వారితో కూడా నేను మాట్లాడి నీ పరిశుద్ధ గుంపులో చేర్చవా అని అడుగుతున్నారు. ఇంకెంతకాలం నీకు ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఇంకెంతకాలం ఇకనైనా ప్రార్థన చేసుకోవాలా, ఇకనైనా దేవుని వాగ్దానం పొందాలా, ఇకనైనా కృపను పొందాలా, ఇకనైనా ప్రత్యక్షత పొందుకోవాలా, ఇకనైనా చూడాలా. అప్పుడే బాప్తిస్తాము, అప్పుడే పరిశుద్ధ గుంపులో చేయడం జీవితం. దేవుడు దీవించుకోలేదంటే దీవిస్తున్నాడు, ఆస్వాదించుకోలేదంటే ఆస్వాదిస్తున్నాడు, వద్దలు చేయలేదంటే వద్దలు చేస్తున్నాడు, కొదువు తెచ్చుకోలేదంటే కొదువు తీరుస్తున్నాడు, నడిపించలేదంటే ఆయన చేపట్టి నడిపిస్తున్నాడు. ఆయన కాయలు కొదువు ఉండిపోయింది నీ జీవితంలో. ఆ కొదువ తీరిస్తే కానీ నువ్వు ఈ పని
లోకంలోనే ఇప్పుడు ఉన్నాయో లేదు. మా చిన్నప్పుడు పొట్లు తింటుంది పప్పు రేపు అని. నాయన రేపు ఈ కార్యం కనుక నువ్వు చేస్తే రేపటి దిన ముందు నేను ఈ పనిని చేస్తాను అని అని మనం అనుకుంటున్నామేమో. ఆలోచన చేద్దాం తమ్ముడుంటారా. అయితే జరగవలసినటువంటి మేలైన కార్యం అక్కడ ఆగిపోతుందేమో కదా, లేకుంటే దీవించబడవలసినటువంటి దీవెన అక్కడ ఆగిపోతుందేమో కదా. దేవుడు దేవుడు పని చెబితే ఆ పని చేయకుండా ఉండటాన్ని బట్టి భగవంతులారా అవతల వారు నీ ద్వారా మీరు పొందకుండా ఆగిపోతున్నారేమో కదా. దేవుని సంతానమా పిల్లలారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలం ఏమవుతామో తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూసే అధికత దొరుకుతుంది. దేవుని చూస్తున్నాం కదా, దేవుని చూడాలనుకుంటావా? ఇంకా ఉన్న అవంతరాలు, ఇంకా ఉన్న ఆటంకాలను, ఇంకా ఉన్నటువంటి దేవుని కృపలను నువ్వు సంపాదించుకోవడానికి ఆయన వెనుక చేయలేదు. దైవభక్తులు శామ్యుల్ గారి యొక్క జీవిత చరిత్రను నేను చదివాను చాలా కాలం క్రితం. ప్రభునందుతారా బైబిల్ కళాశాలకు కేరళ రాష్ట్రంలో మార్తమ సంఘంలో వారి తండ్రి గారు గరిష్ఠమైనటువంటి నియమ నిబంధనలు కలిగినటువంటి సంఘ పెద్దట బాల్యంలో వారికి ఆ సంఘంలో చిరకరింపు బాప్తిస్మం ఇచ్చేస్తారు. ప్రభునందుతారా. అయితే ఈయన దేవుని ప్రచారం అవడానికి, దేవుని దాసు అవడానికి బైబిల్ కళాశాల పంపించబడ్డారు. అక్కడ ఈ దినకృత ప్రయాణం లేకుంటే జరుగుతున్న దాన్ని క్రమంగా చదువుతుండగా ప్రభునందుతారా దేవుని సజీవ సత్యాలు తెలుసుకున్నాడు. ముంచుడు బాప్తిస్మమే దేవుని వాక్యానికి అనుగుణమైనదని చెప్పి ఎరిగి రక్షణ వాగ్దానాలు పొందుకుని బాప్తిస్మం పొందుకున్నాడు. ప్రార్థన గడుపుతుంటే ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రభునందుతారా ఇది విన్న తండ్రి ఆ కుమారుని నిర్దాక్షిణ్యంగా ఇంటిలో నుండి వెలువేశాడు. ఆ కుమారు ఇంట్లోకి రావడానికి వీలు లేకపోయింది. అయితే దేవుడు వదిలిపెట్టాడా? ఈ పెళ్లి కుమారుని విడిచిపెట్టలేదండి. తన ఆత్మాభిషేకంతో ఘనంగా వాడుకున్నాడు. ఇండియా పెంతుకోస్తూ దేవుని సంఘం అనేటువంటి సంఘమును స్థాపించడానికి దేవుడు వాడుకున్నాడు. నేను చదువుకున్నాను, నేను విన్నది ఏమంటే సజీవంగా కేరళంతా కూడా తిరిగి దేవుని వాక్కును ప్రకటించి ప్రభునందులారా ప్రకటించి అనేక సంఘాలు ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రభువారు మాట్లాడతారు మాట మద్రాసు ప్రజల్ని కొరకు ఎదురు చూస్తున్నారయ్యా అని చెప్పన్నారట. మద్రాసు రాష్ట్రానికి వచ్చారు, తమిళనాడు. అక్కడ అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సంఘాలు ప్రారంభించారు. దేవుని స్తోత్రం. ప్రభునందులారా అనంతరం కుమారుడ సమయంలో నీ కొరకు ఆంధ్ర ప్రజలు చూస్తారని చెప్పాడట. ఎవరున్నారా అని ఆలోచన చేస్తే ప్రభునందులారా అప్పటికి కేరళ నుండి వచ్చి ఏలూరులో ఉంటూ దేవుని పరిచయం చేసేటువంటి మలయాళీలు ఒక కుటుంబము 2 కుటుంబాలు ఉన్నాయని ఎరిగాడట. తెలుసుకున్నాడు. అక్కడికి వచ్చి వారిని ఆధారం చేసుకుని ప్రభునందులారా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని పరిచయం చేశాడు. హల్లెలూయా. ఒకవేళ బాప్తిస్మ అనుభవం ద్వారా తమ్ముడు చెల్లెమ్మ తండ్రి తల్లి లేకుంటే ఎన్నో సంవత్సరాలుగా నీవు దేవుని సందుకు వస్తూ ఇంకా దూరంగా ఉండి రాజమార్గంలోనే ఉన్నావు, సాగి వెళ్ళిపోతున్నా మంచిదే. దూరంగా ఉండి బాప్తిస్మ ద్వారా మీ కుటుంబము, మీ సమాజము, మీ ఇరుగు పొరుగు వారు, మీ ప్రియులు వినేస్తారేమో అని చెప్పి అనుకుంటుంటే ఒకవేళ నిజమే కావచ్చునో, కానీ వారు వెలివేసినంత మాత్రాన ఈ దేవుడు, ఈ జీవాధిపతి, ఈ రక్షించేవాడు రాజమార్గమును సిద్ధపరిచి ఆ పరిశుద్ధ మార్గమును తీసుకుని లేకుంటాను వెలివేసేవాడు కానే. హల్లెలూయా. ప్రభునందులారా వెలివేసేవాడు కాదు. ఆయన హక్కును చేర్చుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని జీవితంలో ఒక మంచి మాట ఉంది. నా అడుగులు జారుకు కొంచెమే తగ్గిపోయిందట. అంటే తన అడుగు ఎక్కడ ఉందమ్మా? క్రీస్తు అనే బండి మీద ఉంది. జారిపోతుంటే ఈ క్రీస్తు తన హస్తాన్ని ఇచ్చి పట్టుకుని రాజమార్గం నడిపించేవాడు అన్నమాట. దేవుని ప్రియులారా మనం ఇప్పుడు దేవుని పిల్లమై ఉన్నాం. ఇక మీద ఏమవుతామో తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాం. చూడాలి అంటే రాజమార్గంలో ఉండాలి అన్నమాట. చూడాలి అంటే ప్రభునందులారా రాజమార్గంలో ఉండడానికి సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది అన్నమాట. దేవుని స్తోత్రాలు. ప్రభునందులారా దేవుని సన్నిధానంలో దేవుని కృపలో ఉంటున్నటువంటి మనం
ఈ రాజమార్గంలో మన అడుగులు సిద్ధపరచబడటానికి, స్థిరపరచబడటానికి దేవునికి మనం చూద్దాము. దేవునికి మనం చూద్దాము. ఆయన మనల్ని బలపరచేవాడు ఉంటారు. దేవుని వాగ్దాన్ని గడిచిన దినాలలో ముచ్చరించుకున్నాం. ప్రభునందుకున్నారా, ఆయన భోజనం చేసేటప్పుడు 5,000 మంది ఉన్నారు. ప్రభునందుకున్నారా, దేవుని వాక్యం చరిత్ర తెలుస్తుంది. ఆయన సాగి వెళ్ళేటప్పుడు 500 మంది ఆయనతో ఉన్నారు. ప్రభునందుకున్నారా, కానీ ఆయనతో మిగిలిన ఎంతమంది అంటే 12 మంది మాత్రమే నమ్ముతున్నారు. ప్రభునందుకున్నారా, ఈ 12 మందిలో 3 మాత్రమే ఆయనతో పాటు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. 3 అన్నారు, మీరు శోకంలో ప్రవేశింపకున్నట్లు మెడకోగా ఉంది, ప్రార్థన చేయండి. వీరితో ఆ మాట చెప్పి రాయి వేటంత దూరం వెళ్ళి, ఓ తండ్రి, నీ చిత్తమైతే ఈ ప్రార్థనను నా ఎదురు నుండి తొలగించమని చెప్పారు. అంటే ప్రభునందుక 5,000 మంది మనతో రారు, 500 మంది మనతో రారు. ప్రభునందుక 12 మంది మనతో రారు, 3 మనతో రారు. ఆయన పాకిస్తాన్ ఎవరు మిగులుతాం తెలుసా? అమ్మా, అయ్యా, ఈ రాజమార్గం ఎవరు మిగులుతామో తెలుసా? ఒక్కరమే. ఆస్తి, అంతస్తు, ఇవేవి కూడా మనతో రాదు. ప్రభునందుకులారా, నేను ఒక మాట చెప్తాను. ప్రభు పాకిస్తాను గంత కొరకు కాదు, లేకపోతే నేనేదో పరిశుద్ధులను కాదు. నేను అక్కడక్కడ వెళ్తే విజయవాడ బయట వెళ్తే నన్ను చూసిన వారు గుర్తుపెట్టిన వారు, అయ్యారు వందనాలండి, చాలా అర్థమైంది కాదు, దేవుడు కష్టగా ఇచ్చాడు కాదు, పాల్గొంటున్నారా, కాలిచ్చాడు కాదు అని చెప్తే వార్తలు చెప్తాను సవినయంగా. అర్థమైతే ఇది నా మందిరం కానే కాదు, దేవుడిది. దేవుడు ఇచ్చిన ఆత్మీయ ప్రియులు అక్కడ ఉన్నారు. ఆయన సమయానుకూలాన్ని బట్టి కారు ఇచ్చాడు నాకు. కాబట్టి నేను అంటానికి నా దగ్గర ఏమి, మా నాన్నగారు మహానుభావుడు, ఈ చేతులు వేస్తే చచ్చిపోయిన వారు బ్రతికారంట. ఓ ఈ భక్తులు చెప్తారు. నిన్న బాబురావుని కూడా చెప్పారు, నాదే ఉంది నాన్న బాబురావు, దేవుడిది. ఆయన పిలిస్తే వెళ్ళిపోతాం. ఉండరా బాబు అంటే వచ్చేయండి, మీరు కాదమ్మా, అయ్యా మీరు కాదుగా, ఉండు అంటే ఉంటా, రా అంటే వచ్చేస్తా. కానీ దేవుడి మీద ఉండి ఇంత మనమే ఏ విషయంలో కూడా చేపట్టడానికి వీలు లేదని దేవుని వాక్య పక్షంగా, ఇదిగో ఈ రాజ్య మార్గ పక్షంగా, ఈ పరిశుద్ధ మార్గ పక్షంగా నేను మానవ చేస్తాను. ఒకవేళ చేపట్టలేమో నాకు తెలియదు, ఇది నాది నేను అనుకుంటున్నానేమో. వెళ్ళేటప్పుడు ఏమీ లేదు. ఒక దైవభక్తులు ఒక లైఫ్ స్టోరీ చెప్పుకుంటా. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే మహాచక్రవర్తి అనేక రాజ్యాలు జయించాట, మన భారతదేశాన్ని కూడా కుమారుకొచ్చాడట. చనిపోయే ముందు తన పరివారం కలిసి, ఈ మధ్య పుస్తకం అక్కడ దొరికిందండి, కొంచెం చదువుతుంటే అది నా దగ్గర నుండి అట్లా మాయమైపోయింది. ఎవరు తీసుకెళ్లారో ఇంట్లో పడిపోయిందో తెలియదు తమనుకుంటారా. అయితే తన ప్రియులతో చెప్పాడట, బాయ్ రాజు నేను చనిపోతాను నిజమే, కానీ సమాధి పెట్టెలో పెట్టి తీసుకువెళ్ళే ముందు నా చేతులు 2 బయటికి పెట్టండి. ఒకవేళ నన్ను తీసుకెళ్తుంటే, సమాధుల తోటకు తీసుకెళ్తుంటే ఏంటంటే చేతులు బయట పెట్టారంటే ఈ రీతిగా చెప్పండి. ముందు వచ్చి రాజావారు అనేక రాజ్యాలు సంపాదించుకున్నారు. బంగారం, వెండి, నగలు, వజ్ర వైఢూర్యాలు సంపాదించుకున్నారు. కానీ ఆయన ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నారు అని చెప్పండి అని చెప్పారట. అనేక మంది భక్తులు చెప్పగా విన్న మాట, ఇది నా కథ ఏం కాదు. గమనించారా, ఒకవేళ నేను అనుకుంటానేమో, నేను జీవించినంత కాలము పరిశుద్ధ మార్గంలో, రాజమార్గంలో జీవించాను, చిన్నది రాజమార్గంలోకి వెళ్ళిపోతాను అనుకుంటానేమో. గమనించారా, కానీ ఆ ద్వారం దగ్గర సింహాసనం కూర్చొని అసలు మహోన్నతులు ఉంటారు. అక్కడ మీరు చేస్తారు. మేకల గుంపు అవుతుంది, గొర్రెల గుంపు అవుతుంది. కుడి ప్రక్కనేమో గొర్రెల గుంపు అంటారు. గొర్రెల గుంపు మత్తయి సువార్త 20 చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. ప్రభునందుకులారా, ఎడమ ప్రక్కనేమో మేకల గుంపు ఉంది. ఈ కుడి ప్రక్కన ఉన్న వారిని చూసి పరమతండ్రి అన్నాడు కదా, పరమరక్షుడు అన్నాడు కదా, ఈ రాజు ఉన్నాడు కదా, లేకపోతే ఈ న్యాయాధిపతి అన్నాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడే వారులారా
రండి, భూలోకము సృజింపబడక నుండి మీ కొరకు ఏర్పాటు చేయబడిన బహుమానములు, రాజ్యమును స్వతంత్రించుకోండి. దేవుని బిడ్డ, ఒకవేళ ఈ లోకంలో చాలా మంచిగా ఉన్నాను అనుకుంటాను, సిద్ధపరచబడిన రాజ్య మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నేను సాగిపడుతున్నాను అనుకుంటాను. అయితే మాకేమున్నది, దేవుని వాక్యం ఏముందంటే రెండంతల తీర్పు ఉంది. పరిశుద్ధులుగా కనపడుతూ లోకంలో జీవిస్తే, పరిశుద్ధులుగా కనపడుతూ అన్యాయంగా జీవిస్తే, పరిశుద్ధులుగా కనపడుతూ అక్రమం చేస్తే, పరిశుద్ధులుగా కనపడుతూ మన స్థానమైన వ్యాఖ్యలు చేస్తే రెండంతల తీర్పు ఉంది. ఈ తీర్పుకు తప్పకుండా మనము సిద్ధపడవలసిన ఉంది. అందుకని ఓ పరిశుద్ధుల మార్గంలో, రాజమార్గంలో మనముంటే ప్రభునంతులారా, మనముంటే దేవుడు మనను ఆయన గుర్తిస్తే, మనం ఆయన ఉన్నట్లుగానే చూడగలిగితే ఆయన పోయి ఉన్న వాళ్ళైతే మనము నిత్యరాజ్యంలోనికి సాగి వెళ్తాం. అయితే దేవుని సంతానమా, దేవుని పిల్లారా, యెహోషువ భక్తులకు మంచి మాట ఉన్నారు. వీళ్ళు సనుగు వచ్చింది, గొడుగుడు వచ్చింది, మాటలు వచ్చాయి. అప్పుడు అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఆలోచన చేసుకోండి. నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాను. దేవుని మాత్రమే సేవించే వారంగా ఉన్నాం. దేవుని మాత్రమే కలిగి ఉండే వారంగా ఉన్నాం. కలిగి ఉండి వాగ్దానములను సంపాదించుకునే వారంగా ఉన్నాం. నాతో పాటు 2వ పేతురు పత్రిక, దేవుని మీద 2వ పేతురు పత్రిక ప్రక్కన దానికి ముందు ఉంటుందండి. యోహాను పత్రిక ముందు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆయనను ఆయన వాగ్దానము బట్టి కొత్త ఆకాశముల కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాడు. వాటి యందు నీతి నివసించును. 14వ వచనం కూడా చూద్దామా. వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. మరొక ఈ రాజమార్గం సాగుబడటానికి ఆశపడుతున్నారు. ప్రభునందుతారా, వాగ్దానం బట్టి, మనకిచ్చిన వాగ్దానం బట్టి ప్రభునందుతారా, కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెడుతున్నాము. ఈ కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో నీతి ఉందట, యథార్థత ఉందట, 1000 ఏళ్ల పరిశుద్ధుల పాలన ఉందట. దీని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి ప్రభునందు ద్వారా శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకముగాను నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్తగా ఉండాలట. దేవుని పిల్లారా, లోకాధిపతి యోబు గ్రంథం అంటే మనకు తెలిసిన కాబట్టి నేను చెప్పబోతున్నాను. యోబు గ్రంథం మనం చదివితే లోకాధిపతి అటు ఇటు సంచారం చేస్తూ దేవునికి సమకూరుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. హనుమంతుడు అన్నాడు కదా, నా సౌకుడు యోగు ఎప్పుడన్నా చూసావా? తూర్పు దేశపు సంతట్లో కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, నిష్కళంకుడు. ఈ సాతానుడు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అరే ఉనికి నీతిమంతుడుగా ఉన్నాడా? కాదు, ఆయనకు కలిగిన దాని చుట్టూతో కూడా మేము కంచెలు వేసాం. అందుకు కదా దేవుడు అనుమతినిచ్చాడు. అయినను తన తలంపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ యోగు మహానుభావుడు పాపమును చేయలేదట. యోగు అంతటి పరిశుద్ధం కాదు. మనం లోకంలో జీవిస్తున్నాం. లోకమాలిన వల్ల అంటుతూ ఉంటుంది, లోక తంత్రుల వల్ల అంటుతూ ఉంటాయి, మన కుటుంబ వ్యాధుల వల్ల కలుగుతూ ఉంటాయి,
అనుగ్రస్త జీవితాలు మనల్ని తరుముతుంటాయి. ఓ ప్రభు అందుకున్న ఈ నేను మనం తరుముతుంటుంది, పడుతుంటాం. అయితే మనం కృపాకాలంలో ఉన్న కృప చూపించే దేవుడు ఆయన కృప చూపున మనకు క్షమాపణను, విడుదలను, సమాధానము ఇచ్చేవాడుగా ఉన్నారు. అందుకు ఎవరంటారా కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నటువంటి మనము, రాజమార్గంలో పరిశుద్ధుల మార్గంలో సాగిపోతున్నటువంటి మనము ఆ ఎదుట శాంతము గలవారని, ఆయన దృష్టికి నిష్కళంకులుగా, నిందారహితులుగా కనబడటానికి సిద్ధపడేవారంగా, జాగ్రత్త పడేవారంగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తాం. పరిధిగా జాగ్రత్త పడతామా? ప్రభునందుకున్నారా? జాగ్రత్త పడతామా? మనము ఆయన రాజమార్గంలో సాగిపోయి పరిశుద్ధుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నిష్కళంకులుగా కనబడేటువంటి వారంగా ఉన్నప్పుడు తన రాజ్య వారసత్వం స్వతంత్రించుకునే వారంగా మనం ఉంటామట. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, దేవుని పిల్లారా, ఈ రాజ్య వారసత్వం సంపాదించుకుంటానికి ఏవేవో జీవించినంత కాలం ప్రభునందుకులారా, ప్రభునందుకులారా నమ్మకముగా, పరిశుద్ధముగా, యథార్థముగా జీవించుటయే దేవుని స్తోత్రాలు. దేవుని స్తోత్రాలు జీవించడం మాత్రమే. ఈ లోకంలో అయితే ప్రభునందుకులారా ఒక అమెరికా, ఒక ఆస్ట్రేలియా వచ్చి విజయవాడలో ఒక ఆమెను విజయవాడలో సాగు చేసుకున్నారు, మన్నించాలి వివాహం చేసుకున్నారు. అది పోలీసు వారి దగ్గరకు వెళ్ళిపోయింది. నేను వెంటనే 2వ రోజు 3వ రోజు పోలీసు వారు కమిషనర్ గారు పిలిచి అడిగారు, ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు ఈ రీతిగా చేస్తావు, నీకున్న వీసాకిను, నీకున్న పాస్పోర్ట్కి, నీకున్న వారసత్వానికి ఇది తగదు కదా, మీ మీద కేసు వేయాలి కదా అని చెప్పి ఏవేవో ప్రశ్నలు వేశారు. కానీ ఆ ప్రశ్నలకు తగిన రీతిగా ఈ దాసుడు సాక్ష్యం చెప్తే, ఒక మాట చెప్పి సమాధానం చెప్తే, సరే ప్రభునంగా కొంతకాలము ఇక్కడ నెలకొక ప్రయాణం వచ్చి సంతకం చేసేవాళ్ళని ఒక నియమం పెట్టారట. కొన్ని కాలం చేశాడు, ఒక 6 నెలల తర్వాత మనం తన దేశానికి తిరిగి వెళ్ళాడు, మరలా తిరిగి వచ్చాడు. ఒక 8 సంవత్సరాలకేమో ఈ విజయవాడ భారతదేశ పౌరసత్వాన్ని తాను సంపాదించుకున్నాడు. దేవుని ప్రియులారా, మనకు ఆరిగా అడిగి ప్రశ్నించే వాళ్ళు లేదు, కానీ ఈ వాక్యమే మనం ప్రశ్న వేస్తా ఉంది, ఈ వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంది, ఈ వాక్యమే మనతో మనకు హెచ్చరిక చేస్తోంది. కాబట్టి ఆయన రాజమార్గంలో పరిశుద్ధులు పోయే మార్గంలో జీవించడానికి ప్రభునందుకున్నారా శాంతం గలవారుగా, ఆయన దృష్టికి నిష్కళంకముగా, నిందారహితంగా కనబడితే ఆయన చూడగలము. ఆయన ఉన్నట్టుగానే చూసేవాడే ఉంటాం. దేవుడు తన పరలోక రాజ్య వారసత్వాన్ని మనకు ప్రసాదించేటువంటి వాడు ఉంటాడు. విడిచివాడు కాక ప్రభునందుకున్నారా భద్రపరిచేటువంటి వాడు, విడిచివాడు కాక తన కృపను జోంపు చేసేటువంటి వాడు ఉంటాడు, విడిచేటువంటి వాడు కాక ఆత్మను వర్ధల్ల చేసేటువంటి వాడు ఉంటాడు. ఇటువంటి కృపను సంపాదించుకోవడానికి ఇవ్వటానికి ఆయన సంసిద్ధులు అయితే సంపాదించుకోవడానికి ఈ రాజమార్గంలో సాగి వెళ్ళడానికి, పరిశుద్ధులు వెళ్ళే మార్గంలో పరిశుద్ధుల సహవాసం కలిగి జీవించడానికి నిందారహితంగాను, నిష్కళంకంగాను, దేవుని కృప వదిలేవారుగాను, జీవించేవారుగా ఉందాం. దేవుడు తన కృపను వదిలి చేసి తన ఎదుట నిలబెట్టుకుంటారు కాక. దేవుడి పరిశుద్ధ వాక్యాలను అంగీకరించి దేవుడు దయచేస్తారు కాక. వాటిని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినములు నీ పరిశుద్ధ సన్నిధిలో వచ్చి మిమ్మల్ని స్మరించుకోవడానికి మీరు మాకు వచ్చిన బాధ్యత పడుకున్నారు. నీ వాక్కుల కొరకు నీకు వందనాలు నాయన. ఈ వాక్కులు మా హృదయంలో నాటండి, జీవించాలని నీకు కట్టండి, మమ్మల్ని అందరినీ కూడా కనిపించండి. నీ రాజమార్గంలో పరిశుద్ధులతో పాటు కనబడుకు నిందారహితులుగాను, నిష్కళంకులుగాను, ఆతృతపడవారుగాను మేము జాగ్రత్తగా సాగడానికి మాకు నేర్పించి నీ వాక్యం మాకు మాట్లాడుతుంది. నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటే, నీ వాక్యం మమ్మల్ని జీవింప చేస్తూ ఉంటే, నీ జీవనం మాకు అనుగ్రహించి బలపరిచి భద్రపరచమని, ఈ కుటుంబంలో నీ కొరకు నమ్మకంగా జీవించే ఆర్థికతను పెంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.